నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ మీ బాటలోనే. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డివిజనల్ రైల్వే మేనేజర్గా పనిచేస్తున్న శ్రీహరిరావుకి సడన్ గా మాసివ్ హార్ట్అటాక్ రావడంతో అర్ధరాత్రి నిద్రలోనే శరీరానికి సెండాఫ్ చెప్పేశాడు. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు కొడుకులు రమేష్, సురేష్ తండ్రి మరణ వార్త తెలియగానే ఆగమేఘాల మీద ఫ్యామిలీలతో వచ్చి వాలారు. తండ్రికి చేయాల్సిన కర్మకాండలు బంధువర్గం అంతా ఆశ్చర్యపోయేంత ఘనంగా చేశారు. లక్ష్మి శ్రీనివాసరావు భార్య. భర్త పోయిన షాక్ నుండి కోలుకోలేకపోతుంది. అన్యోన్యంగా తోడుగా 30 సంవత్సరాలు కలిసి జీవించి తనని ఒంటరిని చేసి హఠాత్తుగా వెళ్లిపోయిన భర్తని మరువలేక ఎవరికీ మొహం చూపలేకపోతుంది. మరో వారం రోజుల్లో కొడుకులు కోడళ్లు వెళ్లిపోతారు. ఆ తరువాత ఏం చేయాలి? లక్ష్మి, నేను పోయి నువ్వు ఒంటరి అయితే మనం కట్టుకున్న ఇంటిని వదిలి కొడుకుల వెంట ఎక్కడికి వెళ్లకు. ఒంటరిగా ఉండడానికి అవసరమైన మనోధైర్యాన్ని ఇప్పటి నుంచే అలవరుచుకో. ఒకవేళ నువ్వు ముందు పోయి నేను మిగిలిపోయినా ఏ కొడుకుని ఆశ్రయించను. మనం కలిసి పంచుకున్న అనుభవాలకి, తెంచుకోలేని జ్ఞాపకాలకు ఈ ఇల్లే మనకి అండగా నిలుస్తుంది. మన జ్ఞాపకాలే మనతో ఉంటూ జీవితాన్ని చివరికి చేరుస్తాయి. ఇద్దరి మధ్య రాసుకోని ఒప్పందం అది. అందుకే లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉండటానికే నిర్ణయించుకుంది. అన్నదమ్ములిద్దరూ భార్యలతో కలిసి మేడ మీద హాల్లో సమావేశమయ్యారు. రమేష్ టీవీలో క్రికెట్ చూస్తుంటే భార్య రిమోట్తో టీవీ ఆఫ్ చేసి ముఖ్యమైన పనులు ముందుంచుకొని, ఈ గొడవ ఇప్పుడు ముఖ్యమా అంది అసహనంగా. పనులన్నీ అయిపోయాయిగా సుమిత్ర, రిటర్న్ టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి. వచ్చే వారమే మన ప్రయాణం. తర్వాత కార్యక్రమాల సంగతి ఏం ఆలోచిస్తున్నారు బావగారు అంది గీత. ఆస్తి పంపకాల గురించి ఇప్పుడు మాట్లాడడం కష్టమే, కానీ ఇప్పుడు తెలుసుకోకపోతే 3 ఏళ్ల వరకు వాయిదా వేయలేం కదా అంది సుమిత్ర. ఈ ఇంట్లో మీ అమ్మ ఉంటుంది. ఆమె తదనంతరమే ఇది మనకు వచ్చేది. బ్యాంకు డిపాజిట్లు, షేర్లు అన్నీ ఆవిడ పేరుతోనే ఉన్నాయి. పోతే నగలు. గీత మాట్లాడుతూ ఉంటే తెలియకుండా మాట్లాడకు. నగలన్నీ అత్తగారి దగ్గరున్నాయి. వజ్రాల కమ్మలు, ముక్కు పుడక, డైమండ్ నెక్లెస్ ఇంకా ఆవిడ వంటినే అంటిపెట్టుకుని ఉన్నాయి. ఇప్పుడు మాదాపూర్ దగ్గర ఉన్న 5 ఎకరాల స్థలం, బంజారా హిల్స్ లో ఉన్న ఇల్లు మాత్రమే పంచుకోగలం బయట పెట్టింది సుమిత్ర. ప్రస్తుతానికి ఈ 2 మనకొస్తే చాలే. మిగిలినవి ఎలాగూ ఆమె తర్వాత మనకే వస్తాయి కదా. మీరిద్దరూ అమ్మ దగ్గరకు వెళ్లి అడిగిరండి అని రమేష్ అంటే, తల్లి కొడుకుల మధ్య మా జోక్యం ఏమిటి అన్నారు ఇద్దరు కోడళ్లు. సురేష్ వైపు చూస్తూ, సురేష్ నువ్వు వెళ్లి అమ్మతో మాట్లాడు. నువ్వైతే మృదువుగా మాట్లాడి సెటిల్ చేస్తావు అన్నాడు రమేష్. ఇంటికి పెద్దవాడివి, నువ్వు ఉండగా నేను పెద్దరికం చేస్తే బావుండదు అన్నాడు సురేష్ అన్న మాటకి అడ్డొస్తూ. పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలి అన్న సమస్య నలుగురిని నిలకడగా కూర్చోనివ్వడం లేదు. ఇంతలో రమేష్, సురేష్ ఒకసారి కిందికి రండి తల్లి నుండి పిలుపు. అబ్బా, ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. మీ అమ్మే పిలిచింది. తొందరగా వెళ్లి స్థలం గురించి, ఇల్లు గురించి మాట్లాడిరండి. భర్తల్ని యుద్ధానికి పంపుతున్న వీర వనితల్లా వేగంగా కిందకి దింపారు భార్యలు. గదిలో కూర్చొని భర్త బట్టల్ని 2 సూట్ కేసుల్లో సర్దుతున్న తల్లిని చూసి, అమ్మా పిలిచావా అన్నారు ఇద్దరు కొడుకులు. రండి, ఇలా వచ్చి కూర్చోండి. ఇవన్నీ మీ నాన్నగారి బట్టలు. ఖరీదైన ప్యాంట్లు, షర్ట్లు, కోట్లు, టై, స్వెటర్లు, ఓవర్ కోట్లు ఇంకా చాలా ఉన్నాయి. ఆయన రిటైర్ కాకముందే అర్ధాంతరంగా ఇలా మనల్ని వదిలి వెళ్లిపోవడం. అసలు ఆయన హుందా అంతా బట్టల్లోనే చూపించేవారు. చిన్నప్పుడు మీరిద్దరూ మీ నాన్న బట్టల్ని చూసి మోజుపడేవాళ్లు. సురేష్ అయితే ఆయన లేకుండా చూసి ఆయన బట్టలు వేసుకునేవాడు. ఆ సంగతి ఆయనకి తెలిసి మీ ఇద్దరినీ కోప్పడేవారు. అదంతా అప్పుడు. ఇప్పుడు ఇవన్నీ మీరే వేసుకోవాలి. మీరు అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటే మీ నాన్న మీతోనే ఉన్న తృప్తి మీకు ఉంటుంది. మీ ఇద్దరిలో ఆయన్ను చూసుకున్న సంతృప్తి నాకు కలుగుతుంది. చెరొకటి తీసుకెళ్ళండి అంది లక్ష్మి. సూట్ కేసులతో పైకి వచ్చిన భర్తల్ని చూసి, పాత్రలమ్ముకునే వాళ్లకేసే బట్టల్ని భద్రంగా ఇద్దరూ కలిసి పైకి మోసుకొచ్చారు అని సుమిత్ర అంటే, సెంటిమెంటల్ గా ఆవిడ మీకు అంటగట్టడం, సిగ్గు లేకుండా మీరు తెచ్చుకోవడం అంది గీత. మీరిద్దరూ ఇలా మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. మనం నిదానంగా ఆలోచించి ఈ పాత బట్టలు డిస్పోజ్ చేయాలి.
అదే సమయంలో అమ్మ మనసు బాధపడకుండా చూడాలి అని సురేష్ అంటే, ఆస్తి దక్కించుకోవాలంటే అవస్థలు తప్పవు అన్నాడు రమేష్. నలుగురు ఆలోచనలో పడ్డారు. సడన్ గా సుమిత్ర, అద్భుతమైన ఐడియా వచ్చింది, ఆలస్యం చేయకుండా అమలు చేయండి, ఖచ్చితంగా అత్తయ్య సంతోషిస్తారు. ఆ తర్వాత చూడండి, మీ అమ్మగారే పిలిచి స్థలము ఇంటి సంగతి ప్రస్తావించకపోతే అంది. ఆ మాట విని గీత మనసు సంతోష తాండవం చేసింది. అమ్మా, నేను చేసిన పని విన్నావంటే ఎంత సంతోషిస్తావో తెలుసా అన్నారిద్దరూ ఒకేసారి. ఏంటర్రా, మీ నాన్న డ్రెస్ వేసుకొచ్చారా? దగ్గరకు రండి చూస్తాను. కాదమ్మా, నాన్నగారు ఎంతో మందికి చదువు చెప్పించారు, ఎంతో మందిని ఉద్యోగంలో పెట్టించారు, ఎంతో మందికి గుప్తదానాలు చేశారు అని రమేష్ చెబుతూ ఉంటే, అదేరా ఆయన గొప్పతనం, అడిగించుకుని ఇస్తే అది సాయం, అడగకుండా చేస్తే ధర్మం అనేవారు అని భర్త దానగుణాన్ని 2 ముక్కల్లో చెప్పింది లక్ష్మి. అలాంటిదేనమ్మా మేము చేసి వస్తున్నాం. లక్ష్మికి అర్థం కాలేదు. నువ్వు ఇచ్చిన నాన్నగారి డ్రెస్సులన్నీ స్వీకారోపకార సంస్థకి అందజేశాం. అక్కడ ఉండే వికలాంగులకి చలికాలంలో ఈ బట్టలు ఎంతగానో ఉపయోగపడతాయనే సదుద్దేశంతో నీతో చెప్పకుండా చేశాం. మంచి పని చేసి అత్తయ్య గారికి చెప్దాం, ఆమె సంతోషిస్తారు అని సుమిత్ర అంది అన్నాడు రమేష్. లక్ష్మి మౌనంగా ఎదురుగా నిలబడ్డ కొడుకుల్ని పైనుండి కిందకి చూసి చిరునవ్వుతో పంపింది. హమ్మయ్యా, అన్నయ్య, మనం చేసి వచ్చిన పనికి అమ్మ తన సంతోషాన్ని చిరునవ్వుతో వ్యక్తం చేసింది. ఇకపై స్థలం, ఇల్లు మనకి రావడానికి ఏ అడ్డంకి ఉండదు. వీలు చూసుకుని అమ్మకు చెప్పేద్దాం అన్నాడు సురేష్. మర్నాడు ఉదయం నలుగురు నిద్రలేచి కాఫీ తాగుతూ ఉంటే కింద లక్ష్మి ఎవరితోనో మాట్లాడుతూ ఉండడం వినిపించి గీత కిందకి చూసింది. తెలిసిన వాళ్ళెవ్వరూ కనిపించలేదు. ఇంతలో పని మనిషి పైకొచ్చి, అమ్మగారు మిమ్మల్ని అందరినీ కిందకి రమ్మన్నారండి అని చెప్పటంతో నలుగురూ కిందకి దిగారు. లక్ష్మి అక్కడున్న వాళ్లకి, వీడు నా పెద్ద కొడుకు రమేష్, అమెరికాలో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈమె నా పెద్ద కోడలు సుమిత్ర. వాడు రెండోవాడు సురేష్, అమెరికాలోనే జాబ్ చేస్తున్నాడు. ఆమె గీత, చిన్న కోడలు అని పరిచయం చేసి కొడుకుల వైపు తిరిగి, ఈయన విద్యాసాగర్ రావు గారు, మన వకీలు అని మిగిలిన వాళ్ళందరినీ పరిచయం చేసింది. అడ్వకేట్ ఆగమనం ఆస్తి పంపకాలకే అనుకుని వంశోద్ధారకుల మొహాల్లో మందహాసం. అత్తగారి మెడలో గొలుసు, వజ్రపు కమ్మలు, ముక్కు పుడక కనిపించడం లేదు. ఏం చేసిందబ్బా? కోడళ్ల గుసగుసలు. విద్యాసాగర్ రావు గారు నలుగురిని చూస్తూ, మీ నాన్నగారు చాలా కాలం నుండి నాకు తెలుసు. మీ అమ్మగారు మీ గురించి చాలా ఉన్నతంగా చెప్పారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆమె చెప్పిన మాటలు అక్షరాలా నిజం అనిపిస్తుంది. చాలా సంతోషం అన్నాడు. రావుగారు, నా కొడుకులు ఎంత బుద్ధిమంతులో కోడళ్ళు అంత గుణవంతులు. మా వారి మరణం నాలో మనస్తాపాన్ని, దుఃఖాన్ని నింపేశాయి. నేనేం చేయాలో ఆలోచించలేనంతగా ఆయన ప్రభావం నా మీద ఉంది. సరిగ్గా ఆ సమయంలోనే నా కొడుకులు వాళ్ల నాన్నగారి ఆశయాన్ని, ధర్మగుణాన్ని వారసత్వంగా స్వీకరించి తమకంటే తక్కువ స్థాయి ఉన్న వారి పట్ల ప్రదర్శించిన కరుణ, ఆదరణ నన్నెంతగానో కదిలించి నా కర్తవ్యం ఏమిటో గుర్తు చేశాయి. వీళ్లు చేసిన చిన్న పని నేను చెయ్యాల్సిన పెద్ద పనికి ప్రేరణనిచ్చింది. లక్ష్మి మాటలు వింటున్న కొడుకులు, కోడళ్లు ఆమె చెప్పబోయే మాటల కోసం ఎదురు చూస్తున్నారు. విద్యాసాగర్ రావు ఫైల్లోని పేపర్లు తీసి చదవమంటారా అన్నాడు. ఉండండి, నేనే చెప్తాను. బాబు రమేష్, సురేష్, మీ నాన్నగారు మన మధ్య లేరన్న బాధ తప్ప ఆయన మనకి ఎటువంటి లోటు చేయలేదు. మీరిద్దరూ మొన్న అనాథాశ్రమాల గురించి, వికలాంగుల శరణాలయాల గురించి చెబుతూ ఉంటే ఏమోలే అనుకున్నాను. కానీ మీవి వట్టి మాటలు కావని చేతల్లో నిరూపించడం నాలో మార్పుకి నాంది వేశాయి. నేను మీరందరూ సంతోషపడే శుభవార్త చెప్పబోతున్నాను. మాదాపూర్ దగ్గరలో ఉన్న మన 5 ఎకరాల స్థలాన్ని వికలాంగులైన అనాథల కోసం తయారవుతున్న ఓ శరణాలయానికి ఇచ్చేశాను. బంజారా హిల్స్ లో ఉన్న ఇంటితో పాటు నా దగ్గర ఉన్న నగలు అమ్మి వచ్చిన డబ్బుతో మీ నాన్నగారి పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి 10 మందికి ఉపయోగపడే ఉచిత బ్లడ్ బ్యాంక్ పెట్టాలని నిర్ణయించుకొని అన్ని ఏర్పాట్లు చేశాను. ఈయన రామచంద్రం గారు శరణాలయపు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈయన డాక్టర్ శివశంకర్ గారు బ్లడ్ బ్యాంక్ పనులు చేస్తున్నారు అంది. నలుగురు మొహాల్లో నెత్తురు చుక్కలేనట్టు వాడిపోయాయి. సుమిత్ర ఏదో చెప్పబోతుంటే, ఈ విషయం మీకు ముందే చెప్దామనుకున్నాను. కానీ మంచి పనులకి మీ నలుగురు 4 స్తంభాల్లా నాతో నిలబడతారు అన్న నమ్మకంతో పూర్తి చేసి చెబుతున్నాను.
నేను ఉండబోయే ఈ ఇల్లు నా తనంతరం మంచి లైబ్రరీగా మారాలి అన్నది నా కోరిక. విదేశాల్లో ఉండే మీకు ఎలాగూ ఈ ఆస్తులపై ఆ బాధ్యత, ఆసక్తి ఉండదు. చారిటబుల్ ట్రస్టే నిర్వర్తిస్తుంది. నాలో ధర్మచింతనకి పెట్టుబడి మీ నాన్నగారైతే కార్యాచరణకి కారకులు మీరయ్యారు. నేను మీ బాటని అనుసరించాలని ఈ నిర్ణయాలు తీసుకున్నాను. నేను పేపర్ల మీద సంతకాలు పెట్టాను. మీరు వచ్చి సంతకాలు చేయండి రండి అంది లక్ష్మి. నలుగురు షాక్ నుండి తేరుకునే లోపల విద్యాసాగర్ రావు పేపర్లన్నీ అందించడంతో కొడుకులిద్దరూ మౌనంగా సంతకాలు చేస్తూ ఉంటే కోడళ్ళిద్దరూ విసవిసా పైకి వెళ్లిపోయారు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.